కోహెడ మార్కెట్ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావుపై బాట సింగరం ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చిలుకు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ నాపే ప్రయత్నం చేస్తోందన్న హరీష్ వ్యాఖ్యలను ఖండించారు. కోహెడ మార్కెట్ కోసం స్థలాన్ని 2012లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. గడ్డి అన్నారం మార్కెట్లో ట్రాఫిక్ సమస్యల కారణంగా భవిష్యత్ అవసరాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎటువంటి గాలివాన బీభత్సమైందో ఆ బీభత్సం సృష్టించడానికి రెడీగా ఉన్నాం, కానీ ఏదో మేము కూడా ఓపికతోని మర్యాదతో ఉన్నాం. ఆల్రెడీ ఆయన నిరసన సభ పెడితే ఎవరు ఉండాలి? వ్యాపారులు ఉండాలి, కనీసం పళ్ళంపుకున్న రైతులు ఉండాలి. ఎవరున్నారు? ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ భూ కబ్జాదారులు, భూ భాగవతం నాయకులు మొత్తం కూడా కూర్చున్నారు. అంతా పైన ఎవరు ఉన్నారు? అంతా అల్లే ఉన్నారు. మొత్తం వీళ్ళ వాళ్ళతో సభ పెడతారు వీళ్ళు. అది టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఏ ఒక రైతన్న కనీసం వచ్చింది ఆడికి 178 ఎకరాలు 2017లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మేము మా పాలకవర్గం ఏర్పడి దాదాపు ఈ రోజుకి 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన మా పాలకవర్గం ఆ రోజు చెప్పడం జరిగింది, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో గడ్డి అన్నారం మార్కెట్ కు ఈ మార్కెట్ అనేది ఒక టెంపరీ మార్కెట్ బాటసింగారం నడుస్తా ఉంది. ఈ మార్కెట్ అతి గతి లేని మార్కెట్ గా ఉంది, రోడ్డు మీద పోయింది టెంపరీ మార్కెట్. ఖచ్చితంగా నిర్మాణం చేయాలని రేవంత్ రెడ్డి గారు మాట తీసుకుని ఆ రోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్ కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా పాలకవర్గం తర్వాత 6 నెలల లోపే చలనం తెచ్చి 178 ఎకరాలు సరిపోదు, దీనికి ఇంకా అదనంగా 40 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 218 ఎకరాలు అదే స్థలంలో, నిన్న చెప్పిన స్థలంలో వక్ఫ్ ల్యాండ్ కావచ్చు, వేరే సత్యసాయి ల్యాండ్ కావచ్చు, మొత్తం కలిపి 218 ఎకరాలు మాకు కేటాయించడం జరిగింది. దాని తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కొద్దిగా రోడ్డుకు దూరంగా ఉన్నది, ఇంకో స్థలం కూడా ఇక్కడ దిల్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దిల్ డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కేటాయించారు. సర్వే నెంబర్ 167/1 దాదాపు 517 ఎకరాలు ఉందన్న. 517 విభజన చట్టంలో భాగంగా దాన్ని ఆంధ్ర హౌసింగ్ సొసైటీ కేటాయించడం జరిగింది. తర్వాత అక్కడికించి తెలంగాణ రాష్ట్రంకి హరీష్ రావుకి తెలియనట్టుంది, ఆంధ్ర హౌసింగ్ సొసైటీకి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీకి తెలంగాణ హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ మనం కన్వర్షన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. హరీష్ రావు గారు గమనించాలి ఈ విషయం. మీరు తెలంగాణ హౌసింగ్ సొసైటీకి క్యాబినెట్ లో జీవో అప్రూవల్ చేసి, క్యాబినెట్ లో జీవో పెట్టి, క్యాబినెట్ లో ఒక రూల్ చట్టం ఏర్పాటు చేసి గత నెలలో 167/1 219 ఎకరాలు కోయడా మార్కెట్ కు ఏర్పాటు చేస్తున్నప్పుడు క్యాబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్ తీర్మానం కన్నా పెద్ద గొప్పదా? హరీష్ రావు ఒకసారి ఆలోచన చేసుకో. నీ 10 సంవత్సరాల పాలనలో నువ్వు చేసినటువంటి బూటక పనులు ఎన్ని? నిన్న మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మా నాయకుల మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, మా గౌరవ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి మీద కావచ్చు. అరే సిగ్గున్న ఆదరణ అయినా నాకు అర్థం కాదు. మల్లన్న సాగర్ ముంచేది మీరు, రంగనాయకుల సాగర్ ముంచేది మీరు. పచ్చని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పచ్చని పొలాలు దాదాపు 20,000 ఎకరాలు ఫార్మాసిటీ కేటాయించినటువంటి ఈ దోచుకున్న చరిత్ర రానాయన మీది. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అరే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని సిగ్గుందని ఒకసారి అడుగుతా ఉన్నా. నిన్ను ఆల్రెడీ 40,000 ఓట్లతో బొందరేసి పాతి పెట్టినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలది. ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత లేచొచ్చి కూర్చొని ఈరోజు కోయడలో స్థలం ఎట్లా కేటాయిస్తారు, కోయడ గుట్టల మార్కెట్ ఎట్లయితుంది, బరాబర్ అవుతుంది. కోయడలు 2 స్థలాలు మావే అని చెప్తా ఉన్నాను. ఈరోజు టీజీఐసీకి ఎందుకు కేటాయించారు? టీజీఐసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు, దేశంలో మంచి మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, వేరే ఇవ్వరు అవి. మార్కెట్ రిలేటెడ్ సంబంధించి పెద్ద పెద్ద గోడౌన్స్ కానీ, ఇంటర్నేషనల్ హబ్స్ కానీ, మార్కెట్ సంబంధించినటువంటి హబ్స్ అక్కడ పెట్టాలి. ఇక్కడ 167/1 219 ఎకరాలు ఉంటే 30 ఎకరాలు కోయడగుట్ట పోవంగా, 20 ఎకరాలు ఔటరింగ్ రోడ్ పోవంగా, ఇంకా 169 ఎకరాలు మిగిలింది. ఆ 169 ఎకరాలు సరిపోదు, పెద్ద పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం పడుతుంది అని చెప్పేసి టీజీఐసీకి అప్పచెప్తే టీజీఐసీ ద్వారానే మిగతా సంవత్సరం భూ కేటాయింపు జరుగుతుంది. ఏదో రేవంత్ రెడ్డి లీలా హోటల్లో మాట్లాడిండు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా సంబంధం ఉంది. సిగ్గు తప్పిన మాటలు, మతిమాలిన మాటలు మానుకో హరీష్ రావు అని చెప్తా ఉన్నా నేను. గతిలేని మాటలు, మతిమార్ మాటలు మార్చుకో. అబద్ధాల కోర అంటే హరీష్ రావుకు పెట్టింది పేరు తెలంగాణలో. నువ్వు గడ్డ కాళేశ్వరం పెడిందో నీకు తెలుసు, నిన్న నీ బామ్మారిది ఏడబెడుతుందో రోజు తెలుసు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ పిచ్చి పిచ్చి వాగుడు మానుకోవాలి. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, రైతాంగానికి చెప్తున్నా, మేము ఖచ్చితంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కోయడా రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగనీయమని దేనికి మారారు పార్టీ వాళ్ళు? పార్టీ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, ఇలిబినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చేస్తా. ఎవ్వరు అభివృద్ధి కాలే, వాళ్ళే అభివృద్ధి అయ్యారు.
ఈ నియోజకవర్గంలో అయ్యా కొడుకు బాప్కా 1 నెంబర్ బేటాకా 10 నెంబర్. మా రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు పార్టీ మారినప్పుడు, బాప్కా 1 నెంబర్ బేటాకా 10 నెంబర్. పెద్ద 420 చరిత్ర రా మీరు ఇలా మాట్లాడతారు ఈరోజు. ఇంకొకసారి చెప్తా ఉన్న బిడ్డ, మా మల్లెడ్డి రంగారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడితే తన్ని తరిమి కొడతాం రా కొడక. ఒకసారి ఆలోచన చేసుకో. నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టదలుచుకో